తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి ఇండియా టుడే సర్వే ఫలితాలని టీడీపీకి సంబంధించిన మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం 45% ఓట్లతో 17 ఎంపీ, వైసీపీకి సంబంధించి 41% ఓట్లతో 8 సీట్లు దక్కించుకుంటుందనేది ఆ సర్వే రిపోర్టు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏమాత్రం ఎదుగుబొదుగులేని పార్టీ జనసేనని సదరు సర్వే ఫలితాలు వెల్లడించడం గమనార్హం. ఈ సర్వే ఫలితాల మీద వైసీపీ విమర్శల్ని కాసేపు పక్కన పెడదాం. ఏపీలోని ప్రతిపక్షాలు ఎల్లో మీడియా వైసీపీని తీవ్రంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని వారు చేస్తున్న విమర్శల్లో నిజం ఉంటే మరి 41% ఓటు బ్యాంక్ ఎలా వచ్చిందనేది ప్రశ్న. 8 ఎంపీ సీట్లను వైసీపీ దక్కించుకుందంటే 2019లో తెలుగుదేశం ఘోర పరాజయంతో పోలిస్తే వైసీపీ ఏమంత భయపడాల్సినటువంటి దయనీయ స్థితిలో లేదని అర్థమవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న ఎంపీ స్థానాలు 3 మాత్రమే. ఈ సర్వే ఫలితాలు టీడీపీకి ఆనందాన్ని ఇస్తుండగా జనసేనకు మాత్రం కోపాన్ని తెప్పిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకి 6.84% ఓట్లు దక్కాయి. ఇప్పుడు 7% ఓట్లు వస్తున్నట్టుగా బాబు అనుకూల మీడియా అంచనా వేసింది. ఇండియా టుడే సర్వే ఫలితాల ప్రకారం ఈ 5 ఏళ్లలో వైసీపీ 8% ఓట్లు పోగొట్టుకుంది. టీడీపీ పెరిగిన ఓట్ల శాతం 5. జనసేనకు ఏమాత్రం ఓట్లు పెరగలేదు. అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 5 ఏళ్లుగా ఏమాత్రం ప్రభావం చూపని ఓట్లు పెంచుకొని జనసేనతో టీడీపీ ఎందుకు అంటకాగుతుందనే దానికి సమాధానం ఉందా? జనసేన ఎంతో కొంత ఎదగలేదని సర్వే చెప్తుందంటే ఈ సర్వే ఫలితాల మీద అనుమానాలు ఉన్నాయి. ఈ సర్వే ఫలితాల మీద జనసేనే గుర్రుగా ఉంది. ఇదంతా మైండ్ గేమ్ అని జనసేన నేతలు వాపోతున్నారు. ఇండియా టుడే సర్వేలో టీడీపీకి అనుకూలం ఉందని చెప్పడం వరకు ఓకే. మరి ఆ పార్టీ ఇంటర్నల్ పార్ట్నర్ జనసేనకి అంత సీన్ లేదనడం మీద ఏమంటారు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సర్వే మీద వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ మిత్రపక్షం జనసేన కూడా ఆగ్రహంగా ఉందంటే దాని విశ్వసనీయత ఎంతో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.